సైంధవ్ సినిమాకు సగం దెబ్బ కొట్టింది సంతోష్ నారాయణే. సంక్రాంతి సినిమాల్లో సైంధవ్ చివరి స్థానంలో నిలవడం ఖరారైపోయినట్టే. ప్రధాన కేంద్రాల్లో వసూళ్లు డీసెంట్గా కనిపిస్తున్నా వాటిలో చాలా మట్టుకు మాత్రం హనుమాన్తో పాటు ఇతర చిత్రాల్లో ఓవర్ ప్లేస్ వల్ల వచ్చినవేనని ట్రెడ్ అభిప్రాయపడుతోంది. వెంకటేష్ ఫ్యామిలీ ఇమేజ్ కన్నా కంటెంట్లోని ఓవర్ సీరియస్నెస్ గురించి వచ్చిన టాకే ఆడియన్స్ను దూరం చేస్తుందన్నమాట వాస్తవం. దర్శకుడు శైలేష్ కౌల్ ప్రజెంటేషన్ మరీ దారుణంగా లేకపోయినా ఫీడ్బ్యాక్ ఇంత వీక్గా రావడానికి సగం కారణం సంగీత దర్శకుడు సంతోష్ నారాయణ అని చెప్పకనే తప్పదు. ఫ్యాన్స్ కంప్లైంట్ కూడా ఇదే అన్నమాట. గత ఏడాది నాని దసరాకు అదిరిపోయే పాటలతో పాటు సూపర్ బీజిఎం ఇచ్చిన సంతోష్ ఇప్పుడు సైంధవ్ విషయంలో చేతులు ఎత్తేయడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఏ ఒక్క సాంగ్ పబ్లిక్లో పూర్తిగా రిజిస్టర్ కాలేదు. వైరల్ కావడం దేవుడెరుగు, కనీసం చార్ట్ బాస్టర్ అనిపించుకోలేకపోయాయి. ఇంట్రో తర్వాత మందు కొట్టే పాటతో మొదలుపెట్టి చివర్లో ఎమోషనల్ సాంగ్ దాకా అన్నీ సోసోనే. ఇంకా వెంకీ ఊర మాస్ యాక్షన్ ఎపిసోడ్స్తో ఎంత గొప్పగా నటించినా సరిగా ఎలివేట్ కాకపోవడానికి కారణం నేపథ్య సంగీతం అంతగా సింక్ అవ్వకపోవడమే. దీంతో సినిమా నీరసంగా అనిపిస్తోంది. ఇది రాబట్టుకోలేని శైలేష్ తప్ప లేక ఇవ్వలేని సంతోష్ తప్ప అంటే సమాధానం వాళ్ళిద్దరికే తెలుసు. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే పోటీలో ఉన్న సినిమాలు అన్నింటిలో ఎలాంటి ఒత్తిడి లేకుండా టైంకి షూటింగ్ పూర్తి చేసుకున్నది సైంధవ్నే. అంటే సంతోష్ నారాయణ్ మీద ఎలాంటి ఒత్తిడి లేదు. అలాంటప్పుడు బెస్ట్ ఆశించడంలో తప్పేమీ లేదు. అనిరుద్ రవిచంద్రన్ వల్ల జైలర్, లియో, విక్రమ్ స్థాయి పెరిగిందనేది ఎవరు కాదనలేని వాస్తవం. అంత కాకపోయినా కనీసం అందులో సగం అందుకున్న చాలు సైంధవ్ కాస్త ఎక్కువ జనాలకు రీచ్ అయ్యేదేమో అంటూ అందరూ అనుకుంటున్నారట. కానీ అది జరగనే లేదు.